క్రైస్తవుడు హల్లెలూయా క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు వచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2వ తేదీ మరి ప్రభు బల్లారాధనకు చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డకందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని ఒక ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని ఆరాధనలోకి మరి వెళ్ళిపోదాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ కలిగిన శివాధిపతి అయిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ గడిచిన వారం అంతటిలో ప్రభా మీరు తోడుండి నడిపించినందుకై స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ దినమంతా ఈరోజు ప్రభా మీ కృప ద్వారా మీ దయ ద్వారా నడిపించమని ప్రార్థిస్తాను. గడిచిన నెల వారం అంతయు ప్రభా మీ రెక్కల కింద భద్రపరుచుకొని ఏ అపాయమును ఏ కీడును ఏ తెగులను తండ్రి మా గుడారముకులో తగలనివ్వకుండా సజీవ లెక్కలో ఉంచి ఏ రోగమును ఏ కీడును ఏ తెగులను తండ్రి మా జీవితాలకు తగలనివ్వకుండా తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ దినము ఈ రోజు తండ్రి నీ యొక్క మందిరంలో కూర్చొని ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగించే ప్రార్థన వరకు ప్రభా మీ ఆత్మ ఏలుబడులు యొక్క కార్యం జరిగించండి. మీ కృప ద్వారా నడిపించండి. మీ దయ ద్వారా నడిపించి మీ కృపతో ప్రభా ఈ యొక్క ప్రార్థన కూటాన్ని జరిగించమని ప్రార్థిస్తాం. మీ యొక్క మేలులతో ఈ యొక్క కూటాన్ని జరిగించండి. వాక్యము ద్వారా సూటిగా తేటగా ఎలాగైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో, ఏ విధంగా అయితే ఆశీర్వాదమైన వచనములతో దీవెనకరమైన మాటలతో శుభకరమైన మాటలతో మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటల ద్వారా మీరు మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దీవించండి. ఈ యొక్క పాటల ద్వారా మీరు మహిమపరచబడండి. పాడుచున్న ప్రతి ఒక్క పాట మీ నామకు మహిమార్థమై వచ్చినట్లుగా సహాయం దయచేయండి. ప్రారంభం నుంచి తండ్రి ముగించేంత వరకు ప్రభా నీ ఆత్మ ఏలువడిలో జరిగించి మీ నామకు మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు మీరు పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా క్రీస్తునందు నా సహోదరి సహోదరులారా, మరి సమయంలో సహోదరుడు విక్రమ్ వచ్చి ఒక పాట పాడి ప్రభు నామని మహిమపరుస్తున్నా తనతో పాటు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. జొంటి తేనె దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జొంటి తేనె దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జొంటి తేనె దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా.
యేసయ్య నామమే బహుభోజనీయము నాపై దృష్టి నిలిపి సందృష్టిగా నన్ను ఉంచి యేసయ్య నామమే బహుభోజనీయము నాపై దృష్టి నిలిపి సందృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజల బూటలతో ఉత్తేజింపజేసే నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉత్తేజింపజేసే దుడితేని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుడితేని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే జుడితేని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుడితేని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గణను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గణను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే నన్నెంతగానో ప్రేమించి జయోత్సవాలతో ఊరేగింపజేసెనే జుడితేని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుడితేని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జుడితేని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుడితేని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను.
క్రైస్తలోడు మరి సమయంలో పాట పాడుకుంటూ ప్రభు నామను మహిమపరుస్తూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. క్రైస్తలో హల్లెలూయా. క్రైస్తలో హల్లెలూయా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే, ఆధారం నా ఆనందం నాక భయం దేవా ప్రతిదినం, ఆధారం నా ఆనందం నాక భయం దేవా ప్రతిదినం. క్రైస్తలో చప్పట్లు బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, బంధువులే నన్ను ఆదపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, ఆధారం నా ఆనందం నాక భయం దేవా ప్రతిదినం, ఆధారం నా ఆనందం నాక భయం దేవా ప్రతిదినం, నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. అశాంతి నాలో నిలువునా అల్లుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా, అశాంతి నాలో నిలువునా అల్లుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా, భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, బరువైన హృదయంతో లేక చేస్తున్నా, భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా, ఆధారం
ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నాకున్నది నీవే నేనన్నది నీకే ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ మరి సమయంలో మరి వాక్య ధ్యానానికి వెళ్ళుచుండగా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మోకరించినట్లయితే ఆ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపూర్ణం కలిగిన శివాధిపతి అయిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభు ప్రాముఖ్యమైన స్థానంలోకి మేము వచ్చినాం తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాట్లాడండి వాక్యము చేత మమ్మల్ని బలపరచండి వాక్యము చేత మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ఎలాగైతే ప్రభా వాక్యము చేత మమ్మల్ని మాట్లాడాలనుకుంటున్నారు ఏ విధంగా చేతనైతే ప్రభా వాక్యము చేత మమ్మల్ని బలపరచాలనుకుంటున్నారో అదే విధముగా వాక్యము చేత మీరు మాతో మాట్లాడి నామకు మహిమయు ఘనత కీర్తి ప్రభావము మీరే పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనకు వచ్చిన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి సమయంలో మన మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి లైవ్ లో వాక్యం వింటున్న మరి సహోదరి సహోదరులకి మరి యూట్యూబ్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా రోజు దేవుని యొక్క వాక్యం ఎలాగుంటుందంటే ఎన్నిక ఏర్పరచుకుంటాడు ఆయన ఎవరిని ఏర్పరచుకుంటాడు ఆయన ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడు ఆయన ఏ విధముగా ఉన్న వారిని ఏర్పరచుకుంటాడు ఆయన చాలా మంది నన్ను ఏర్పాటు చేసుకోనని పరిగెడుతున్నామే తప్ప ఆయన సంకల్పం ఎలాగుంటుందో తెలుసుకోలేకపోతున్నాం ఆయన ఎవరిని ఎలాగా ఏర్పరచుకుంటాడో తెలియదు ఎవరిని ఏ విధంగా ఏర్పాటు చేసుకొని ఏ విధంగా వారిని ఏ విధంగా నిలవబెడతారో కూడా తెలియదు అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సంఖ్యాకాండం 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూచి చదవండి ప్రియ సహోదరి సహోదరులారా సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుతారు అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును ఇశ్రాయేలు మీకు విరోధముగా సనుగులు నాకు వినబడకుండా మానిపి వేయదు సహజమే ఈ రోజులో సనుగునంటే సహజమే నా ప్రియ సహోదరి సహోదరులారా రోజుల్లో మనం చూస్తే ఈ రోజుల్లో మనకుండేవి చాలా సనుగులు ఉంటాయి ఏదైనా ఒకటి ఇవ్వకపోయినా సనుగే ఏదైనా ఒకటి ఎక్కువైపోయినా సనుగే కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ సనుగుచ్చు ఉంటేనంట
ఆయన చెప్తున్నాడు, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఈ 12 గోత్రపు కర్రలందరినీ, మన గోత్రపు 12 కర్రలన్నీ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆ 12 కర్రలను దేవుని ఎదుట పెట్టారు. దేవుని పెట్టగా ఎవరిని ఏర్పరుచుకుంటాడో తెలియక, ఎవరిని ఏర్పాటు చేసుకొని వాని కర్రను ఎవరు చిగురింప చేస్తారో తెలియక, ఇలా విధంగా దేవుడు తీసుకురమ్మని చెప్పిన ప్రకారముగా ఆ 12 గోత్రపు కర్రలను తీసుకొని వచ్చి పెట్టగా దేవుడు అందులో ఒక కర్రని ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరిది ఆ కర్ర అంటే అహరోను కర్ర. ఆ అహరోను కర్రను దేవుడు చిగురించెను. దేవుడు ఆ వ్యక్తి కర్రను తీసుకొని ఆ వ్యక్తి కర్రను చిగురింప చేశాడు. దేవుని యొక్క ఏర్పాటు అలాంటిది. దేవుడు ఎవరిని ఎలాగ ఏర్పరచుకుంటాడో తెలియదు. దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకొని ఏ విధంగా నిలవబెడతాడో తెలియదు. కానీ మనము సనుగకూడదు. ఈ సనుగులు మానిపోవేస్తాను, ఈ సనుగులను ఆపివేస్తాను. ఇశ్రాయేలు ప్రజలలో సనుగులు నాకు వినబడుచున్నాయి, సనుగుతూ ఉన్నారు, సనుక్కుంటున్నారు. ఈ సనుగులన్నీ నాకు వినబడుతున్నాయి. ఈ సనుగులన్నీ దేవునికి వినబడుతున్నాయి. దేవునికి వినబడుతుంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ సనుగులు నాకు వినబడకుండా మానిపి వేయుదును. ఎవరైతే సనుగుతున్నారో ఏమని, అప్పుడు నేను ఎవరిని కొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలులకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినపడకుండునట్లుగా మాన్పి వేయుదును. సనుగులను మాన్పి వేస్తాడంట. ఎవరి కర్రను ఏర్పరచుకున్నాడు దేవుడు? అహరోను యొక్క కర్రను ఏర్పాటు చేసుకు. ఆయనను మిగతా ఆ 11 కర్రలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో అక్కడికి మరలా తీసుకొని వెళ్తారు. నిజంగానే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నిషేధించబడిన వారిని ఏర్పాటు చేసుకుంటాడు. త్రోసివేయబడ్డ వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ద్వేషించబడుతున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ఏర్పాటు చేసుకొని ఎలాగ నిలవబెట్టాలో, ఎలాగ వాడుకోవాలో, ఎలాగ ఉపయోగించుకోవాలో అది ఆయనకే తెలుసు. మనం అనుకోవచ్చు, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకా నాకే భయం లేదు, ఇంకా నాకే కొదువ లేదు, ఇంకా నేను దేని గురించి భయపడనని అనుకుంటున్నావు. కానీ ఆయన ఏర్పరచుకున్నాడంటే ఒక ప్రణాళిక ప్రకారముగా ఎన్నో ఆటంకాల మధ్యలో కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎన్నో అవరోధుల ఎదుట ఆయన నడిపిస్తాడు. ఎన్నో ఇరుకు చోట్ల, ఎన్నో ఇరుకు ఇబ్బందుల చోట్ల ఆయన నడిపిస్తాడు. మనం చిగురించబడాలి అంటే, మన ఆత్మీయ జీవితం చిగురించబడి ఒక కొమ్మ ఎలాగైతే చిగురిస్తుందో, చూడండి, నేలలో ఒక చెట్టు నాటాం. ఆ చెట్టు చిగురించినప్పుడు ఆ లేత ఆకులను చూడండి ఎలాగుంటాయి, బాగా స్మూత్నెస్ గా, బాగా అందంగా కనబడతాయి. అలాగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసి ఒక స్థానంలో నిలబెట్టినప్పుడు మన ఆత్మీయ స్థితి అలాగ ఉంటుంది. లేతగా ఉంటుంది ఆత్మీయ స్థితి. కొద్ది దినాలు అయిపోయిన తర్వాత ఆ ఆత్మీయ స్థితి ఇంకా ఏమైపోతుందంటే, దేవుని దగ్గర నుండి దూరం అయిపోతుంటామే తప్ప దేవునికి ఆనుకోలేక, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఆశీర్వదించాడు, ఈ రోజు నేను ఏర్పరచబడ్డానంటే అది ఆయన సంకల్పం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఉద్దేశము అలాంటిది. ఎవరిని ఎలాగ ఏర్పరచుకుంటాడో తెలియదు, ఎవరిని ఏ విధంగా ఏర్పాటు చేసుకొని ఏ విధంగా నిలవబెడతాడో తెలియదు.
చాలా మంది అనుకోవచ్చు, నన్ను ఆయన దేవుడు ఏర్పరిచాడు, అది నిజమే, సహజమే. వీళ్ళు కూడా దేవుని పిల్లలే కదా, వీళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలే కదా, వీళ్ళు కూడా మన గోత్రపు వారే కదా. మరి ఎందుకు దేవుడు ఆ అహరోని యొక్క కర్రనే చిగురింప చేశాను? అహరోని యొక్క కర్రనే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? అహరోని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసి ఒక ఉన్నతమైన స్థానంలో నేను ఉంచాలనుకుంటుంటే నీవేమో దేవుని చెంతకి రాలేక, దేవుని యొక్క దగ్గరికి రావటం లేదు. దేవుడేమో నిన్ను చిగురించే కొమ్మగా తయారు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. వికసించే కొమ్మగా ఉంచాలనుకుంటున్నాడు. పువ్వు ఎలాగైతే వికసిస్తుందో అలాగా నిన్ను వికసింప చేయాలి. పువ్వు ఎలాగైతే పచ్చగా కనబడుతుందో, ఎలాగ సౌందర్యంగా కనబడుతుందో, ఎలాగ వికసించబడుతుందో అలాగా దేవుడు నిన్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాడే కానీ నీవేమో దేవుని దగ్గరికి రాకూడదు. దేవుని యొక్క చెంతకి రావటం లేదు. దేవుని యొక్క సంకల్పము విడిచిపెట్టేసి, దేవుని యొక్క ఏర్పాటును తృణీకరించేసి, భ్రష్టు పట్టిపోయిన వారితో సావాసం చేస్తూ తిరుగుతూ ఉన్నామే తప్ప, అరే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను దేవుడు ఏర్పరచుకొని ఆయన సంకల్పం నా మీద ఉంది కనుకనే లోకంలో చెడిపోవలసిన నన్ను, లోకంలో పాడైపోవలసిన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇలాగ నిలవబెట్టాడంటే అది ఆయన సంకల్పం రా అని ఒకరోజైనా గుర్తించామా? ఒకరోజైనా ఆలోచన చేశామా? లేదు కదా. ఎవరిని ఎలాగ ఏర్పరచుకోవాలో అది ఆయనకి మాత్రమే తెలుసు. ఎవరిని ఏ విధంగా ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. ఎవరిని ఏ విధంగా ఉంచాలో అది ఆయనకు తెలుసు. ఇప్పుడు తెలుసు, రేపు తెలుసు, యుగాంతము తెలుసు, ముగింపు తెలుసు. ఆయన తెలిసిన దేవుడు కనుక ఆయనకు కర్రని ఏర్పాటు చేసుకొని చిగురింప చేశాడు. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగ చిగురిస్తుంది? నీ ఆత్మీయ జీవితం ఎలాగా వికసిస్తున్నావు? ఆత్మీయ జీవితంలో ఎలాగ చిగురింపజేయబడుతున్నావు? మొదటగా దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు బాగా వికసించావు. దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆత్మీయతలో బాగా బలపడ్డావు. కానీ దేవుని యొక్క ఏర్పాటును తృణీకరించేసి, దేవుని యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టేసి, దేవుని యొక్క పిలుపును విడిచిపెట్టేసి ఏ చోట తిరగాలో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తిరుగుతూ దేవుని యొక్క సంకల్పాన్ని విడిపేసి వెళ్ళిపోతున్నావేమో. సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, త్రోసివేయబడ్డ వారిని, జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక ఉన్నతమైన స్థానములో నిలవబెట్టును గాక. హల్లెలూయా. ఆయన సంకల్పం అలాంటిదండి. ఎలాగ ఏర్పరచుకోవాలో తెలుసు ఆయనకి. చూడండి, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూసి చదవండి ప్రియదేవుని బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతారు. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని, ఏశావు ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని, ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. ఎందుకు యాకోబును ప్రేమించను? యాకోబులో దేవుని యొక్క సంకల్పం కనబడ్డది కనుక దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. ఏశావును ద్వేషించెను, యాకోబును ఏర్పాటు చేసుకొని యాకోబును దేవుడు ప్రేమించాడు. ఈ రోజుల్లో మన ప్రేమ ఎలాగుంటుంది?
మన ప్రేమ ఎలాగ కనబడుతుంది దేవుని దృష్టిలో? విశ్వాస జీవితంలో సనగిలిపోయి, విశ్వాస జీవితంలో వైదొరుగుల మధ్యలో కృంగిపోతున్న, అలసిపోతున్న నీ జీవితాన్ని ఆయన ప్రేమిస్తున్నప్పుడు నీవు ఎలాగ ప్రేమిస్తున్నావు? ఒకరు నీ పిల్లలని ఏ విధంగా ప్రేమిస్తున్నావు? చూడండి, చాలా మంది ఏశావును దేవుడు ఒకే విధమైన ప్రేమతో ప్రేమించను. మనము ఎలాగ ప్రేమిస్తున్నాం? మనుషులుగా పిలువబడుతున్న మనము మన ప్రేమ ఒకరి పైన ఇంకొకలాగా ఉంటుంది, ఇంకొకరి పైన ఇంకొకలాగా కనపరుస్తూ. ఆ ప్రేమ ఎప్పటికీ శాశ్వతమైన ప్రేమ కాదు. అందుకే ఆయన చెప్తున్న మాట అంటే, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, రాయబడింది ఏశావును ద్వేషించాడు. దేవుడు యాకోబును ప్రేమించను, యాకోబును ఆశీర్వదించను, యాకోబును దీవించను. నిజంగానే దేని బిడ్డరా, దేవుడు ఎవరిని ఎన్నికపరుచుకోవాలా, ఎవరిని ఎలాగ ఏర్పరుచుకొని, ఎవరిని ఎలాగ ప్రేమించాలో, ఎవరిని ఏ విధంగా ఎన్నుకొని, ఎవరిని ఏ విధంగా ప్రేమించాలో, ఎవరిని ఏ విధంగా ఆశీర్వదించాలో అది ఆయనకు మాత్రమే తెలుసు. ఆత్మీయ జీవితంలో ఎలాగ ముందుకు కొనసాగుతున్నావు? ఆత్మీయ జీవితంలో ఎలాగ ముందడుగు వేస్తున్నావు? నీ అడుగులు తడబడకూడదు, అడుగులు ఆలసిపోకూడదు. దేవుని వైపు వెళుతున్నప్పుడు నీ అడుగు ఆగకూడదు. నీ అడుగు ఆగే తర్వాత నువ్వు దేవునిని వెనుకదీస్తున్నావు అని అర్థం. నీ అడుగులు ముందుకు ఎలాగైతే వేస్తున్నావో దేవునితో, అలాగే ముందుకు వేయాలి. లోకం వైపు చూస్తూ, లోకమైన వాసలు చూస్తూ, లోకాన్ని జయించాలా, లోకంలో ఉన్న వాటిని ఆశీర్వదించుకోవాలా, అభించుకోవాలా అని అనుకున్నప్పుడు నువ్వు దేవునిని తునీకరిస్తున్నావని అర్థమవుతుంది. నిజంగానే ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క ఏర్పాటు అలాగా చేయబడుతుంది. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుతారు. ఆదికాండము 25వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుతారు. అందుకు యాకోబుని జ్యేష్ఠత్వము నేడు చూడండి, హల్లెలూయా. చూడండి, ఏశావు ఇన్ని ఏళ్లుగా ఆహారము తినదు. ఏమంటారు? జ్యేష్ఠత్వము కోసము ఏం చెప్పబడుతారు? జ్యేష్ఠత్వం కోసము ఏశావు చేస్తున్న పని, యాకోబు చేస్తున్న పని ఇలాంటిది. ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ జ్యేష్ఠత్వము అమ్మి వెయ్యమని చెప్తున్నాడు. నేను అలసిపోయినాను. ఏమంటున్నాడంటే, అందుచేత అతనిని పేరు ఏమందునో అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు వానికిమ్ము అడగగా, ఏశావు నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకే, నేను చనిపోతున్నాను, నా జ్యేష్ఠత్వము నాకెందుకయ్యా అన్నప్పుడు యాకోబు అంటున్న మాట ఏంటంటే, యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనేను. అతడు యాకోబుతో ప్రమాణము చేసెను, అతనికి జ్యేష్ఠత్వమును అమ్మి వేయమనగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును. చూడండి, ఎవరికి ఇచ్చాడంట? చిక్కుడుకాయల వంటకం. చూడండి, అప్పట్లోనే చిక్కుడుకాయల వంటకం ఉండేదంట. ఆ చిక్కుడుకాయల వంటకము ఏశావుకి ఇచ్చాను. అతడు దానిని తిని త్రాగి లేచిపోయెను.
అటు ఏశావు జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. ఈ జ్యేష్ఠత్వము అమ్మివేయమని చెప్తున్నాడు. జ్యేష్ఠస్థాన్ని ఎవరైనా అమ్మివేసుకుంటారండి? ఒక స్థానాన్ని ఎవరైనా అమ్మివేసుకుంటారా? అమ్మివేసుకుంటారా? అలాగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఒక జ్యేష్ఠత్వాన్ని మనకిచ్చాడు. ఒక సౌందర్యమైన ఒక పిలుపుడు మనకిచ్చాడు. ఒక అందమైన భవిష్యత్తు మనకిచ్చాడు. ఆ భవిష్యత్తును విడిచిపెట్టేసి లోకానుసారంగా తిరగడం కాదు కదా. అందుకే ఆయన చెప్తున్న మాట అంటే చూడండి, 29వ వాక్యాన్ని కూడా చూడండి. ఇదే ఆదికాండము 25వ అధ్యాయం 9వ వాక్యాన్ని కూడా, 32వ వాక్యం కూడా చూడండి. అదిగా 25, 29. ఒకనాడు యాకోబు కరుల కూర వంటకమును వండుకొని చుండగా ఏశావు అలసి ఉన్నవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, నేను అలసి ఉన్నాను, ఆయన మొరమొరగా నన్ను దానితో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుకు అతని పేరు ఏమో చూడండి, యాకోబు జ్యేష్ఠత్వమును కోరుతున్నాడు. యాకోబుని దేని పేరు పెంచుకున్నాడు? ఆయన సంకల్పము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా నాకిమ్మని అడుగుతున్నాడు. ఏశావును ఎవరికైనా అమ్మివేయి. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన ప్రకారముగా దేవుని యొక్క లేఖనాల ద్వారా ఆయన మనల్ని ఏర్పరుచుకొని ఒక పిలుపుతో మనల్ని పిలిచాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. చూడండి, ఇదే ఆదికాండం 25వ అధ్యాయము 33వ వాక్యాన్ని కూడా చదవండి. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయము అనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి, యాకోబుతో అతనికి ప్రమాణము చేయగా అతడు జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకును ఏశావుకిచ్చెను. చూడండి, యాకోబు జ్యేష్ఠత్వమును అమ్మివేయగా చిక్కుడుకాయల కూర ఏశావుకిచ్చెను. ఇచ్చిన తర్వాత అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. నిజంగానే ప్రియ సహోదరి సహోదరులరా, మన జీవితంలో మన బ్రతుకులలో దేవుని యొక్క సంకల్పము ద్వారా దేవుని యొక్క పిలుపును పొందుకున్న మనము మన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకోకూడదు. మన శ్రేష్టమైన జీవితాన్ని, అద్భుతకరమైన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఈ ప్రభు బల్లారాధనకు వచ్చిన మీరందరి జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో వెనుక తిరిగి పడిపోతున్నావేమో. శోధనలు వచ్చినప్పుడు, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వెనుక తిరిగి పరిగెడుతున్నావేమో. ముందు అడుగు వేయలేక, వెనకడుగు వేసి దేవుని యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టేసి పరిగెడుతున్నావేమో. యాకోబు వలె ముందుకు కొనసాగు. యాకోబు వలె దేవుని యొక్క పిలుపును పొందుకో. ప్రియ సహోదరు, అహరోను వలె ఎలాగైతే అహరోను కర్ర ఎలాగైతే దేవుడు చిగురింప చేస్తాడు, అలాగా నీ ఆత్మ జీవితాన్ని కూడా దేవుడు అలాగా ఈ దినము చిగురింప చేయును గాక. హల్లెలూయా.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నావేమో. నీ జ్యేష్ఠస్తాన్ని నీవు ఎలాగ చేస్తున్నావు? నిజం ప్రియ సహోదరి సహోదరులరా, ఒకని పైన ఇంకొకరిని ప్రేమ చల్లారిపోకూడదు. ఒకని పైన ఇంకొకరిని ప్రేమ విడిచిపెట్టి పోకూడదు. చాలా జీవితాలలో చూసుకుంటే ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా మనల్ని కాపాడి సజీవ లేఖలో ఉంచి ఆయన జ్యేష్ఠత్వాన్ని మనకి ఇచ్చాడు. ఇంకా మనం ఎలాగ దాన్ని కాపాడుకోగలుగుతున్నాం, ఎలాగ ఆయనను ప్రేమను సంపాదించుకోగలుగుతున్నాం? చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, ఆయన యాకోబులో ఏ దోషమును కనబడలేదు, ఇశ్రాయేలులో ఏ వరకమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడైండెను. రాజు యొక్క జయధ్వని వానిలో నున్నది. చూడండి, రాజు యొక్క జయధ్వని ఎవరిలో ఉన్నదంట? యాకోబులో ఉన్నది. యాకోబులో రాజు యొక్క జయధ్వని వానిలో నున్నది. ఆయన దీవించెను, నేను దాని మరువలేను. వానిని దీవించెను యాకోబు. దేవుడు యాకోబును ఆశీర్వదించిన తర్వాత ఆయన చెప్తున్న మాట అంటే, ఆయన యాకోబులో ఏ దోషమును కనబడలేదు. ఏ దోషము కనబడలేదంట. యాకోబులో ఏ దోషము కనబడలేదు, ఏ మచ్చ కనబడలేదు, ఏ అపవిత్రత కనబడలేదు. అందుకే అతనులతో యెహోవా అతనికి తోడైండెను. చూడండి, యాకోబుకి దేవుడు తోడైండెను. యాకోబుకు దేవుడు తోడై ఉండటమే కాకుండా ఇశ్రాయేలులో ఏ వరకత్వరమును చూడలేదు. అతనిని దేవుడైన యెహోవా అతనికి తోడైండెను. రాజ యొక్క జయధ్వని వానిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వానిని ఏర్పరచెను. దేవుడు ఎక్కడి నుండి ఏర్పరిచాడు యాకోబుని? ఏ చోట నుండి యాకోబుని ఏర్పరిచాడు? ఏ పరిస్థితి నుండి దేవుడు ఏర్పాటు చేశాడు యాకోబును? ఇశ్రాయేలులో. చూడండి, ఇశ్రాయేలులో యాకోబును ఏర్పరచెను. ఇశ్రాయేలులో ఏ వరకమును చూడలేదు. అతనికి దేవుడు తోడైండును. అతనికి దేవుడైన యెహోవా తోడైండును. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. ఐగుప్తులో నుండి యాకోబును రప్పించెను. ఏర్పాటు చేసుకొని రాజు యొక్క ధ్వని, రాజు యొక్క పరిపాలన, రాజు యొక్క మహిమ వస్త్రం ఆ వ్యక్తిలో కనబడుతుందనే కనుక దేవుడు ఆ వ్యక్తికి తోడై నడిపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్యేష్ఠత్వాన్ని మనము అమ్మి వేసుకోకూడదు. మన జీవితంలో మనం ఎన్నో విధాలుగా చూస్తూ ఉంటాం, ఎన్నో శత విధాలమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవునిలో బలపడాలా, దేవునిలో ముందడుగు వేయాలా. ఈ వెనకడుగు వేస్తే ఏమవుపోతుందో అర్థం కాదు. నిజంగానే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించెను. ఐగుప్తులో నుండి ఆ వ్యక్తిని రప్పించెను. గురుగుపోతు వేగము వంటి వేగము వారికి కలిగెను. విజయము యాకోబులో మాత్రము లేదు, ఇశ్రాయేలులో శకమును లేదు. గురుపోతు వంటి వేగము అతనిలో ఉంది. ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చూడండి 23వ వాక్యం నుంచి చదివితే, నిజముగా యాకోబులో మాత్రము లేదు, ఇశ్రాయేలులో శకమును లేదు.
ఆ ఆ కాలం ముందు దేవుని కార్యములు యాకోబు వర్ష స్థలముగు ఇశ్రాయేలుకు తెలియ చెప్పుచుబడెను. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు యాకోబు ఇశ్రాయేలు అందరికీ తెలియజేయబడుచుండెను. యాకోబు అందరికీ తెలియచేస్తున్నాడు. ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోలేదా? అబ్రహాము గారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఇస్సాకుని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి మొరపెట్టగా దేవుడు వారికి తోడై ఉండి, వారి శ్రమలలో నుండి తోడైండి, వారి మొరపెట్టగా వారి ఆక్రందన ఆలకించి, వారి మనోవేదన ఆలకించి, వారి యొక్క జ్వరధ్వని ఆలకించి వారికి దేవుడు ఉత్తరమే లేదా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కనే నీ మొర ఆలకిస్తాడు. నీవు ప్రార్థన చేస్తే ఆయన నీ మొర వింటాడు. నీవు ప్రార్థన చేస్తే నీ యొక్క ఆక్రందన ఆలకించి, నీ యొక్క మనవి ఆలకించి, నీ యొక్క మనపూర్వకమైన ఆ ప్రార్థన ఆలకించి ఆయన నీకు ఉపదేశాన్ని వినిపిస్తాడు. సహోదరి సహోదరుడా, రోజుల్లో ఏర్పాటు చేసుకోవటము ఇంకొక ఎత్తు అయితే, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు ఇంకొక ఎత్తు అయిపోతుంది. చాలా మంది చూస్తూ ఉంటే ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క ప్రేమ ఆ వ్యక్తులలో చల్లారిపోతుంది. దేవుని యొక్క ప్రేమ ఆ వ్యక్తులలో చూడలేకపోతూ ఉంటాం. అలసిపోయి సొలసిపోయిన సమయంలో దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉండటమే కాకుండా ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించు. ఈరోజు కూడా నిన్ను దేవుడు ఆశీర్వదించాలి అంటే, ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎలాగైతే అహరోను కర్రను ఏర్పాటు చేసుకుని ఎలాగైతే దేవుడు ఆశీర్వదింప చేశాడో, నిన్ను కూడా అలాగా ఏర్పాటు చేసుకుని, నిన్ను కూడా అలాగా ఏర్పరచి నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదింప చేస్తాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చూస్తూ ఎలాగా విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతున్నాం, విశ్వాస జీవితంలో ఎందుకు కొనసాగలేకపోతున్నాం అంటే, ప్రియ సహోదరి సహోదరులరా, వెనకడుగు వేస్తున్నాం. దేవుని కోసం ఒక 4 అడుగులు ముందుకు వేయలేకపోతున్నామే తప్ప వెనకడుగు వేస్తూ వెనుక తిరిగిపోతున్నాం. పోరాడుతున్న వారు చాలా మంది బహుమతి కోసం పోరాడుతున్నారు, కానీ ఆ బహుమతి ఒకరికే లభిస్తుంది. నీ పోరాటం కూడా ఎవరితో పోరాడుతున్నావు అంటే, సాతానుగాడనే ఆ వ్యక్తితో పోరాడుతున్నావు. పాపం అనే పోరాడుతున్నావు, ద్వేషం అనే వాటితో పోరాడుతున్నావు, కోపముతో అనే వాటితో పోరాడుతున్నావు. ఆ వ్యక్తిని ఆ వాటిని అన్నిటిని నువ్వు జయించాలి అంటే దేవునితో ఒక అడుగు ముందుకు వేస్తే అవన్నిటి మీద నీకు దేవుడు విజయాన్ని కలిగింప చేస్తాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచాలనుకు. ఈరోజు నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏర్పరుచుకున్నాడు కానీ, దేవుని పిలుపుని అందుకున్నావు కానీ, దేవునికి లోబడక లోకంలో అలవాట్లు పడి లోకంలో చెడిపోయి పాడైపోయి బ్రతుకుతున్నావేమో. లోక ఆశలు అలవాటు చేసుకుని దేవుని కోసం బ్రతకలేక విశ్వాస జీవితంలో పడిపోయి, విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోయి, విశ్వాస జీవితంలో ముందుకు అడుగు వేయలేక వెనకడుగు వేస్తూ అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో సహోదరి సహోదరుడా. ఇదిగో ఈ ప్రభు బలారాధనలో చేవేస్తున్న నీవు చిన్న తీర్మానం చేసుకుంటావా? చిన్న తీర్మానం చేసుకో. ఆయన కోసం నేను ముందడుగు వేయాలా? ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ లోకం నుండి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకం నుండి నన్ను ఏర్పరిచి, ఈ లోకంలో నుండి నన్ను దేవుడు ఏర్పాటు చేసి ఆయన ప్రకారముగా నన్ను ఏర్పాటు చేస్తాడని నీవు అనుకుంటే ఆయన నీకు విజయాన్ని కలగచ్చేస్తాడు. ఆయన నీకు ఒక ఆనందాన్ని కలగచ్చేస్తాడు.
ఎలాగైతే అహరోను కర్రను ఏర్పాటు చేసుకుని అహరోనుని ఎలాగైతే ఏర్పాటు చేసుకుని దీవించి అతనిని పచ్చగా ఆ వ్యక్తి కర్రను పచ్చగా చేస్తాడో అలాగ నిన్ను కూడా దేవుడు అలాగ ఏర్పాటు చేసుకొని నిన్ను పచ్చని ఒలీవ చెట్టు వలె నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చిన్న తీర్మానం చేసుకో. లోకంలో పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ప్రభు కొరకై బ్రతకలేక, దేవుని కోసం ముందడుగు వేయలేక, దేవుని కోసం ఒక ముందడుగు వేస్తుంటే శ్రమలు వస్తున్నాయని, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయని, నీ అనుకున్న వారు నిన్ను వదిలిపెట్టేస్తున్నారని, దేవుని యొక్క పిలుపును విడిచిపెట్టేసి మనుషుల వైపు తిరగొద్దు. మనుషులు నిన్ను మెచ్చుకుంటారే తప్ప వారు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేరు. అదే దేవుని కోసం ఒక అడుగు ముందుకు వేస్తే నీ అడుగడుగులో ఆయన తోడుగా ఉండి నీకు విజయాన్ని కలగచేస్తాడు. సహోదరి సహోదరుడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఈ ప్రభోజన బల్లారాధన కార్యక్రమంలో నీవు అవిధేయతతో చేయవేయకుండా యోగ్యత కలిగి ఆయన కోసం రోషం కలిగి ఆయన కోసం రోషం కలిగిన వాడిగా, రోషం కలిగిన వ్యక్తిగా, పౌరుషం కలిగిన పిలుపునందుకున్న వ్యక్తిగా ఆయన బల్లలో చేవేయి. సహోదరి సహోదరుడా, ఆ ప్రభు భోజన బల్లారాధనలో చేవిస్తున్న నీవు ఎలాగ ముందుకు అడుగు సాగుతున్నావు, ఎలాగ ముందుకు వేయగలుగుతున్నావు? ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడే నిన్ను పిలుస్తున్నాడు. సహోదరి సహోదరు, ఎన్నికలేని నా బ్రతుకును నీ ప్రేమతో నన్ను ఏర్పరచితివే. ఎన్నికలేని నా బ్రతుకును నీ ప్రేమతో నన్ను ఏర్పరచితివే. శోధనలు ఎన్నైనా జయించుటకు నీ బలము నాకు నీచావయ్యా. శోధనలు ఎన్నైనా జయించుటకు నీ బలమును నాకు నీచావయ్యా. శోధనలు నన్ను కుమ్మివేయగా వాటన్నిటిని శక్తినిచ్చావయ్యా. నా జీవితాన్ని చిగురింపజేయుము, నా బ్రతుకును ఆశీర్వదించుమయ్యా. అహరోను వాలే నేను నీ కొరకు చిగురింపజేసే వాడిగా ఉంటాను. అహరోనును ఎలాగా ఏర్పరచితివో నన్ను నీవు ఏర్పరచితివి. సహోదరి సహోదరి, చిన్న తీర్మానం చేసి నీకోసం ప్రార్థన చేసి కృపాసత్య సంపూర్ణ కలిగిన జీవాధిపతిగా తండ్రి ఇస్తాం. ఇదిగో ప్రభు ఉదయకాలం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉన్న వాక్యం చేత శృతిగా పేటగా మీరు మాట్లాడినందుకు ఇస్తూ, ఇదిగో నాయన నీ వాక్యము చేత, నీ బలము చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకొని స్థానంలో నిలబెట్టినందుకే స్తోత్రాలు చెల్లిస్తాం. ఇదిగో ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచు, నీ ప్రేమ ద్వారా మమ్మల్ని బలికించి మీరే నడిపించినందుకే స్తోత్రం. ఇదిగో ప్రభా, ఈ ప్రబోచన బలాంత కార్యక్రమం మేము యోగ్యత కలిగి అయోగ్యత వారముగా కాకుండా యోగ్యత కలిగి నీ బలలో చేయుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ కూడిక ముగిస్తూ ఉన్నది. ఈ కూడిక అంతటిని ప్రభు నీ ఆత్మ ఏలుబడిలో జరిగించినందుకే స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ప్రభు అనేక బిడ్డల హృదయాలను కదిలించిన ప్రభు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించు. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం సదాకాలము తోడై నడిపించి ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని ప్రభే నిలబెట్టి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు టు ఆల్.